చెప్పగలిగిన వారిని ఇంతకాలమునకు చూడగలిగితే చంద్రునికి నూలు పోగువలే తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలను? అదేమిటండి, మీరు మా ఇంటికి వచ్చారు, మా అతిథులు మేము సత్కరించుకోవాలి. ఈ అంగుళీకమును బహూకరించుచున్నాను, తమరు కాదనక స్వీకరించవలను. బహుమానములు కాదంటే బాధపడుతున్నాను. మనం కూడా కొన్ని ప్రశ్న వేయడం వారికి తొలి చూపు తూరణమాయే కళ్యాణ కారణమాయే సన్నజాజి తీవెలలోనే సన్నాజి వీణలు పలికే. తొలి చూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే సన్నజాజి తీవెలలోనే సన్నాజి వీణలు పలికే. తొలి చూపు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. వలదన్న వినని మనసు కలనైన నిన్నే తలచి. వలదన్న వినని మనసు కలనైన నిన్నే తలచి. తొలి ప్రేమలు బలముంది అది నీకు. గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే. ఏమి సౌందర్యం బండి ఎంత చూసిన జగన్మోహన మిత్రమా వింటాము. దొండపల్ల అంటే ఆకలి. మిత్రమా 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 నాన్నగారు వచ్చాడు. చిన్నగా చెప్తావేమయ్యా మిత్రమా? ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా. సరే సరే, నేనే చెప్తాను చూడు. చింతామణి గారిని పెరటి ద్వారం గుండా తీసుకుని పోము. అలాగే ప్రధాన ద్వారం గుండా వెళ్ళిన ఆయన గారికి నేను స్వాగతం కలిగి అట్లా చేస్తాను. అట్లా చేస్తాను కదా మిత్రం? అలాగే తప్పనిసరి. దేవనాథ్ దగ్గర ఈ అనివార్య అంతరాయం మనకు అంజదా భావించరు కదా. ఎంత మాట! దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడినది కదా. అవశ్యం అవశ్యం. దానికే ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. ఆ 25 నిమిషాలు అయింది. అవునా? ఏమిటో నా కంటికి ఆ విగ్రహం అలా కనబడుతూనే ఉంది సుమా. ఏం చేస్తావు, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. మీకేం బాధ? అంత గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏం చేస్తావు, అందరికి ఇప్పుడు అదే బాధ. చెప్పేది కాదు, చెబితే తీరేది కాదు. పైన భగవంతుడు తెలుసు, కింద అనుభవించిన తెలుసు, మధ్యలో అవును ఇదంతా అబ్బా బాగా పనిచేసింది సుమా. వట్టి బుర్ర ఈ మాత్రం నాటకం ఆడిపోతే వస్తాయేటండి 40 లక్షలు. ఏమే గీత, ఎక్కడో గార్ధవ స్వరం వినపడుతుంది, వినవే. అదిగా వచ్చారు చూడు. ఎవరు? చిన్నసుబ్బారావు గారు వేధించినారు. హో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు ఏళ్ళు కొసలు
వ్యాపారం ఎక్కిన అట్లా అప్పేక మధ్యన ఊరిని చూస్తున్నారు అడిగితే తనబోతున్నాడు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టి దయచేసి దాన్ని పడేయండి, అసలు ఊపి రావట్లేదు. ఫ్యాషన్ గా ఉంటుందని. వదిలే, ఫ్యాషన్ మనకొద్దు, ఆపేయండి, బాగా బాగా ఆపేయండి. మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టారు. ఏం చేశారు వ్యాపారం? ఏమండి వ్యాపారం చేయట్లా? మిమ్మల్ని చూసిన కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. ఏమి? అమ్మ చూసిన కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను చూస్తే కళ్ళు తిప్పుతున్నాయి, దాన్ని చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? మొత్తానికి మీకేదో తిరుగుడు రోగం మీలోనే ఉంది, లోపం. మొత్తానికి మీలోనే ఏదో లోపం. అది కాదండి, బీపీ లో బీపీ అయిపోయిందేమో. తిరుగుతుందంటే అదే కథ. సంగీతం ఏమైనా వినగలరా? మీరు పాడితే మేము వింటాం, పాడకపోతే పారిపోతాం. అది నువ్వు అని చేయలేదు. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈయమ గుణగణాలు చెప్తున్నాను సావధానముగా. వారణాసి నిన్న బాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదే. నిన్న బాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదు. ఎక్కువ కిరాయి తీసుకుంటారు, తక్కువ పాడారు. అమ్మాయి కూడా పడే అమ్మాయిగా 10 రూపాయలు సరసాలు ఆడతారు. సరసాలు గీత, నీకు నేను ఎప్పుడు పెట్టలా? అదే పాల డబ్బులు చేతిలో పెట్టిల్లా? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా ఎంట్రన్స్ లో. అవునా? అయితే నాకు 300 ఇవ్వండి. ఎంత? 300. అమ్మకి 10, నీకు 300. 30 రెట్లు. అది కాదండి, అది కాదే, ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నానండి. ఆలోచించండి, ధర్మం ఏంటది? అది కాదండి, ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నాను. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. అది కాదండి, ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఏమండి, ఈ రోజు మాత్రం నేను ఊరక పంపిస్తున్నాను. మీకు అన్నీ అయిపోతాయి. నేను చేసే వ్యవహారమేది, నువ్వు చేసే వ్యవహారమేది. నేను చేద్దామని నువ్వు చేద్దామని చేసి చాలా రోజులైందిగా చేద్దామని. అంటే నువ్వు చేద్దామని కుదరదు. గీత, పాత్ర చేసి చాలా రోజులైంది కదా, చేద్దామని ఉత్సాహం. ఉత్సాహంలో అమ్మాయి ఏదైనా చేసేటట్టు. వద్దా? నన్ను ఏదో అమ్మాయి వద్దు, నన్ను మాత్రమే అమ్మాయి వద్దు, నేనే ముద్దు. అంతేనండి. అంతేనా? అమ్మాయి వల్ల కాదు, తెలీదు. ఏమే గీత, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రువ్వు, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా అన్ని బాగా గ్లాస్ పాలల్లో బిస్కెట్ కూడా తింటున్నా.
బిస్కెట్లు సపరేట్ కదా, అద్దుకొని నిద్రపోతాడు మొద్దు మొహం వేసుకుని. అందులో కొంచెం ఏమన్నా వద్దమ్మా, మనం ప్రేమించాలే గాని ప్రాణాలు తీయకూడదే. వెళ్ళరా. డబ్బులు ఇవ్వండి. అసలు ఏ వ్యాపారం లేదు కదా ఈ వ్యవహారం. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవడు వాడు?